శంకరపల్లి దగ్గర 19,000 గజం ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అది చాలా ఉన్నాయమ్మా. వికారాబాద్ హైవేలో వస్తుంది ఇది. బేసికల్‌గా మీరు చూసుకుంటే శంషాబాద్ తర్వాత మోకిలా వస్తది. మోకిలా తర్వాత శంకరపల్లి. శంకరపల్లి తర్వాత మహతాబ్‌గంజ్, నవాబ్‌పేట్, వికారాబాద్. ఓకే. సో, అది ఆ స్ట్రెచ్. హ్మ్. సో, ఇక్కడ వచ్చేసరికి మనకు తెలిస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మోకిలాలో 2000, 3000, 5000 ఉండేది. ఓకే. ఈరోజు 80,000 70, 80,000 పర్ స్క్వేర్ యార్డ్. శంకరపల్లిలో 40, 50,000 నడుస్తుంది. హ్మ్. శంకరపల్లి నుండి 10, 15 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ 15,000, 20,000, 25,000కే దొరుకుతున్నాయి. సో, డెఫినెట్‌గా ఆ రోడ్లో మీకు మొబిలిటీ వ్యాలీ అని స్పెషల్ ఎకనామిక్ జోన్ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని ఒక 600 ఎకరాల్లో ఆల్రెడీ ఇండస్ట్రీ వర్క్ మొదలైంది. అలాగే 50 పైన కంపెనీలు సైన్ చేశాయి. అది వన్ ఆఫ్ ది అప్‌కమింగ్ ఏరియా. ఈ ముంబై, బెంగుళూరు హైవే తర్వాత వికారాబాద్ రోడ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. ఆల్రెడీ దాదాపు ఒక 15, 20 గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్ సోల్డ్ అవుట్. హ్మ్. ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్‌లో రోడ్డుకి దగ్గరలో ఉన్నది 20, 25,000 చెప్తున్నారు. ఓకే. అప్‌కమింగ్‌ది 18,000, 20,000 చెప్తున్నారు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అది ఓవరాల్ కూడా 20 మినిట్స్ డ్రైవ్. పెద్ద దూరం ఏం కాదు. ఓకే. ఏదైనా ఇటు షాద్‌నగర్ కానీ, అటు సంగారెడ్డి కానీ, ఇటు ఇది కానీ ఏవి చూసుకున్నా మీకు దాదాపు 20, 25 మినిట్స్ డ్రైవ్‌లో అంటే ఓవరాల్‌గా 50, 60 కిలోమీటర్స్‌లో మీకు ప్రాజెక్ట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే 50 ఏకర్స్, 100 ఏకర్స్, 150 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీలు. ఓకే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 10,000 స్టార్ట్ చేశారు 3 సంవత్సరాల ముందు. ఇప్పుడు 20,000 దాకా వచ్చేసింది. ప్రాజెక్ట్ ఇంకో 1, 1.5 ఇయర్‌లో కంప్లీట్ అవుతుంది. కొన్ని ఓకే. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఓసి వచ్చేసినవి. ఆల్మోస్ట్ 25,000, 24,000 కోట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఎవరైతే అండర్ డెవలపింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ కొనుక్కుంటే కనుక 19, 20,000, 22,000లో దొరికిపోతుంది. ఈస్ట్ ఫేసింగ్ దాన్ని బట్టి చూసుకోండి. ఒక 1000 ఇటు అటు. హ్మ్. ఇది మంచి లొకేషన్. ఎందుకంటే ఇండస్ట్రీ జోన్ వస్తుంది. అక్కడ పెద్ద పెద్ద బడాబాబులు అందరూ ల్యాండ్స్ కొనిపెట్టుకున్నారు ఫ్యూచర్‌లోకి. అట్లా శ్రీశైలం ఏరియాలో కొనిపెట్టుకున్నారు. ఇక్కడ కూడా అలా కొనిపెట్టుకున్నారు. సో, ఇక్కడ తీసుకుంటే కనుక నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో గోయింగ్ టు బి మిరకల్. దట్ సైడ్ ఆల్సో విల్ బి అనదర్ దిల్సుఖ్ నగర్ ఆర్ గచ్చిబౌలి ఓకే. ఆర్ కూకట్పల్లి. ఆ లెవెల్‌లో పెరిగావు. ఎందుకంటే ఎక్కడైనా ఎంప్లాయ్‌మెంట్ అక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఎందుకోసమంటే 3,000 ఎకరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వస్తుంది కాబట్టి హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. బట్ ఇక్కడ మనం ఏమనుకున్నాం మేకగూడ, పోలేపల్లి, సజ్జాగూడ అక్కడ అట్లనే షాబాద్ అని ఒక ఏరియా ఉంది. షాబాద్‌లో కూడా మీకు సీతారాంపూర్, చందనవల్లి, సజ్జా అదొక 3,000 ఎకరాలు. హ్మ్. ఎక్కడైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రీ జోన్ వస్తుందో అక్కడ ఎంప్లాయ్‌మెంట్ వస్తది, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, సిటీలో అన్ని యాక్టివిటీస్. ఓకే. ఒక 5 సంవత్సరాల ముందుకి ఇప్పుడు చూసుకుంటే రోడ్ గుర్తుపట్టలేకపోతున్నాం. అంత పొటెన్షియల్ ఉంది. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌లో ముందుకి ఇవన్నీ ఈస్ట్ జోన్, నార్త్ జోన్ కూడా వస్తాయి. ఇప్పుడైతే బాగుంది. వెస్ట్ బాగుంది, సౌత్ కొద్దిగా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ చెప్పిన 18, 20,000 కొనుక్కుంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్‌లో అయితే 1,00,000 అవుతుంది అక్కడ. ఓకే. ఇట్స్ ఎ గుడ్ అప్రిషియేషన్. 1,00,000, 1,20,000 అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఇవి నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా RRRకి చాలా దగ్గర. హ్మ్. హ్మ్. RRRకి వెరీ క్లోజ్. సో, ఓఆర్ టు RRR చెప్పాను ఆల్రెడీ, గ్రోత్ కారిడార్ అని. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ లైక్ ఎనీథింగ్. సో, డబ్బులు ఉన్నవాళ్ళు ఆలోచిస్తుంటే ఇంకా ఆలోచించకండి. ఏ ఏరియాలో ఎందుకంటే నెక్స్ట్ నెల, 2 నెలల్లో రేట్లు పెరగబోతున్నాయి. ఓకే. 20, 30% మళ్ళీ ఇప్పుడు ₹1,30,00,000, 1,30,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఇంకా తగ్గుతాయని ఆలోచించే వాళ్ళకి జస్ట్ సజెషన్ అండి. దే షుడ్ నాట్ వెయిట్ ఫర్దర్. ఆల్రెడీ తగ్గాల్సిందంతా స్టేబుల్ అయిపోయింది. కరెక్షన్ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఓకే. ఇటు పైన పెరగడం అయితే తప్ప తగ్గడం ఉండదు. సో, ఇది దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చేయాలనుకుంటే ఇమ్మీడియట్‌గా చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, క్లారిఫికేషన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రేట్ కరెక్టా లేదా, ఏరియా కరెక్టా లేదా నన్ను సంప్రదిస్తే నేను డెఫినెట్‌గా విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఓకే. వీఆర్ హెల్పింగ్ థౌసండ్స్ ఆఫ్ ఓనర్స్. లాస్ట్ నెల, 2 నెలల్లో బాగా పికప్ అయింది మార్కెట్. ఇట్స్ గోయింగ్ టు పికప్ మోర్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.